డాక్టర్ సమరం ఈ పేరు చెప్తేనే ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా యావత్ భారతదేశం కూడా తెలియని వ్యక్తులు ఉన్నారు. సమరం గారి పేరు చెప్తేనే ఒక దేవుడిలా కొలుస్తారు. అటువంటి సమరం గారు మన దగ్గర ఉన్నారు. మరి మీ నాన్నగారు నాస్తికులని? అలాంటి వారి కడుపున మా నాన్నగారు పుట్టారు. లేదు దెయ్యాలు ఉన్నాయి నువ్వు చదివి. బ్రాహ్మణులు, ఆర్యవైశ్యులు, రాజులు, క్షత్రియ వర్గులు భుజం చేసుకుంటారు. మా తాతగారు ఇంట్లో చూపమన్నారు. మీ తాతయ్య గారు వెళ్ళిపోమన్నారు అన్నారు. అప్పుడు ఉద్యోగం చేశారు. కాంప్రమైజ్ కాలేదు. ఇక్కడ కాంప్రమైజ్ గాంధీ గారి ప్రభావం ఉంది. దుర్గాబాయి దేశ్ముఖ్ గారు అన్నారంటే నేను చదువుకోవాలనుకుంటున్నాను అంటే నాన్నగారు స్వతంత్రోద్యమంలో ఏ పోరాటాలు చేశారంట? మొట్టమొదటి గాంధీ ఏమో అంటే నేను నీతో మాట్లాడలేను, నువ్వు నాస్తుని అన్నాడు. వీటిలో మాట్లాడుతూ సన్నగా పేరు మా చిబ్బరి చెల్లి మాత్రం కరోనా వచ్చిన టైంలో కరోనా వచ్చిపోయిందని. డాక్టర్లందరూ కూడా రాజకీయ నాయకులు అవుతున్నారు. ఎంతో సేవ చేసే సమరం గారు మరి రాజకీయాల్లోకి రావాలని ఎప్పుడు అనుకోలేదా? రాజకీయాల్లో రావాలంటే చనిపోయిన వాళ్ళ కళ్ళు తీసుకుని పోయిన కాన్నయ్యే కదా. పూర్వకాలం హరిజన్ అంటే బై ది పీపుల్, ఫర్ ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ప్రజల చేత ప్రజల పాలన. కానీ అలా కాకుండా ఇది పార్టీ స్వామ్యం, వ్యక్తి స్వామ్యం. ప్రజలే వెళ్ళి ఓటు డబ్బు